జీవముతో కూడినది ఏది? మనం మానవ జీవితంలో బ్రతకడానికి మనలో ఏం కావాలి చెప్పాలి మీరు? ఏం కావాలి మనం బ్రతకడానికి? గాలి ఉంటే సరిపోద్దా? మనలో జీవం ఉండాలా? దాన్ని ఏమంటారు? జీవాన్ని ఏమంటారు? జీవాన్ని ఏమంటారమ్మా? ఇక్కడ చెప్తున్నారు కదా, విశ్లేషంగా చెప్తున్నారు. ఇక్కడ చూడండి, దేవుడు స్తుతింపబడును గాక, మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగును. అంటే ఆత్మ వలన మనకు జీవము కలుగుతుంది. ఆత్మయే జీవింపచేయుతుంది. శరీరము కేవలము నిష్ప్రయోజనము. నిష్ప్రయోజనం ఏది? శరీరం. ఆత్మ ఏది? జీవింపచేయుచున్నది. అది వివరణ. అంటే జీవముగా మనం ఉన్నామంటే మనలో ఆత్మ ఉన్నట్టే. అదే అంటాడు, ఆత్మ వలన ఇది జరిగినటువంటి విషయాలు నిరీక్షణ మనకు కలుగునట్లు. అనగా అక్షయమైనది ఏది? అక్షయమైనది ఏది చెప్పండి మీరు? చెప్పండి, అక్షయమైనది ఏది చెప్పండి? తెలుసా మీకు? నిర్మలమైనది ఏది తెలుసా? అక్షయమైనది ఏది? నిర్మలమైనది ఏది? ఎవరికైనా తెలుసా? చెప్పాలి. అక్షయమైనది ఏం తెలుసా మీకు? అక్షయమైనది అంటే పరిశుద్ధపరచబడినది. నిర్మలమైనది అంటే నీతి గలది ఏదైనా సరే నిర్మలముగా అంటే అది శుభ్రముగా ఉన్నదని అర్థం. వాడబారినదైనను స్వాస్యము మనకు కలుగునట్లు. అంటే పరిశుద్ధ రక్తము ద్వారా మనము కడగబడ్డాము కాబట్టి అది ఎలాంటిది? అక్షయమైనది, నిర్మలమైనది. చూసారా? రక్తం పరిశుద్ధమైనటువంటి జీవముతో కూడినటువంటి రక్తం. దాన్ని అర్థం చేసుకోవాలి మనం. ఇంకా